ఈ వీడియోలో నేను మీకు పానీపూరి వాళ్ళ అన్నయ్య దహీ పూరి ఎలా చేయాలో చూపిస్తాను. పూరీలు వేయడం దగ్గర నుంచి స్టఫింగ్ చేయడం వరకు చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎన్నో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు. అవన్నీ చేసి మనం చేసినా కూడా మంచి టేస్ట్ ఇంట్లోనే వస్తుంది అనమాట. ఇందులో వాడే గ్రీన్ చట్నీ కానీ, వైట్ చట్నీ కానీ, రెడ్ చట్నీ కానీ ఇలా ఎన్నో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, అలాగే ట్రై చేయండి. మంచి రెసిపీ, మిస్ కావద్దు. ఇంకా చివరిగా మన స్టఫింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, అది కూడా క్లియర్గా వినండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 3 బంగాళదుంపల్ని ఉడకబెట్టేసి తొక్క తీసుకొని ఒక గిన్నెలో ఇలా శుభ్రంగా క్రష్ చేసేసి పెట్టేసుకోండి. దీంట్లో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. చాట్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేయండి. నల్ల మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూను, ఆమ్చూర్ పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూను, ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూను వేసుకోండి. ఇంక చివరగా కొత్తిమీర గుప్పెడంతా ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ బాగా బంగాళదుంపకి ఉల్లిపాయకి పట్టేలా కలుపుకోండి. మీ దగ్గర ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే దాని బదులు ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకున్నా పర్వాలేదు. ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది వేసుకోండి, లేకపోతే నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ వైట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం పెరుగు మనం ఒక 5-6 టేబుల్ స్పూన్స్, మీరు ఎక్కడ నీరు లేకుండా ఒక కప్పులో తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి. చిటికెడంటే చిటికెడంత ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా గిలక్కొట్టుకుంటూ కలుపుకోండి. విస్కర్తో కలిపినా, స్పూన్తో కలిపినా, దేంతో కలిపినా మనకు ఒక్క కూడా పంచదార క్రిస్టల్ ఉండకూడదు, మొత్తం పంచదార కరిగిపోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేయండి. ఒక గ్రైండర్ తీసుకోండి. దీంట్లోకి కొత్తిమీర, దాంతోపాటు పుదీనా గుప్పుడు వేసుకొని దీంట్లోకి 4 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీ దగ్గర పెద్ద ఉంటే పచ్చిమిరపకాయలు 3, మీడియం సైజ్ 4, చిన్నవి అయితే 5. అలాగే అల్లం ముక్కలు ఒక 2 ఇలా తొక్క తీసి వేసుకోండి, 2 ఇంచులు. జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇంకా చివరిగా ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ శుభ్రంగా గ్రైండ్ చేసి ఇది గ్రీన్ చట్నీ, ఇది పక్కన పెట్టుకోండి. మనం ఎప్పుడు చేస్తాం గ్రీన్ చట్నీ, అలా కాదు, ఇది పానీపూరి దహీపూరిలోకి వాడే స్పెషల్ చట్నీ అనమాట. ఇప్పుడు ఒక చింతపండు తీసుకోండి. దాన్ని ఒక అరగంట సేపు ఇలా నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ తర్వాత శుభ్రంగా స్క్వీజ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. దీన్ని ఫిల్టర్ చేసేలా, గుజ్జేమీ లేకుండా ఉత్తి ఆ రసం ఉండేలా ఫిల్టర్ చేసుకొని ఈ రసాన్ని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నె మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ పంచదార, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని వీటిని శుభ్రంగా ఇలా కలుపుతూ పాకం తీసుకోవాలి. పాకం ఎంత థిక్గా తీయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు చిన్న నురగ వస్తుంది, అక్కడి నుంచి ఇలా బబుల్స్ వస్తాయి అన్నమాట. బబుల్స్ ఇలా వస్తుండగా కలుపుతూ ఉంటుంటే మీకు బాగా ఎక్కువైపోతే వదిలేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కలపండి. ఇదే ప్రాసెస్ మీరు ఇలా తిక్కు పాకం వీడియోలో చూస్తున్నారు కదా, ఇంత తిక్కు పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దహీపూరికి. దీన్ని రెడ్ చట్నీ అని అంటారు. సో ఈ 3 చట్నీలు అయిపోయాయి కదా. ఇప్పుడు మనం పూరీలు ఎలా ఎలా చూపిస్తాను. ఒక కళాయిలో శుభ్రంగా నూనె తీసుకోండి, సగం వరకు. నూనె బాగా వేడెక్కిన తర్వాత కళాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇక్కడ పూరీలు, రెడీమేడ్ పూరీలు అనమాట, అవి వేస్తే మీకు వేసిన 2 నిమిషాల్లో కింద నుంచి పైకి ఇలా పూరీల్లో అయిపోయి పొంగిపోయి తేలుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇలా తేలగానే తీసేయకూడదు. గరిటతో లైట్గా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్గా కలర్ మారుతుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తాను వీడియోలో క్లియర్గా. అలా కలర్ మారాక తీయాలి. అంతేగాని తేలగానే తీసేస్తే అవి ఇంకా పచ్చి ఉండిపోతే మనకి ఇరిపినప్పుడు పూరి సగం కన్నా ఎక్కువ ఇరిగిపోయి పాడైపోద్ది. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని ఫ్రై చేసి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి. రెడీమేడ్ పూరీలు మీకు ఏ కిరాణా స్టోర్లో అయినా దొరుకుతాయి. లేదు మాకు పూరి కూడా ఇంట్లోనే రెడీ చేసి చూపించండి అంటే కామెంట్ చేయండి, అది కూడా నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూపించిన పద్ధతిలోనే కరెక్ట్గా ఫాలో అయితేనే మీకు టేస్ట్ వస్తుంది, లేదా ఏదో వెరైటీ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. అయితే ముందు దీంట్లోకి మనం చేసుకున్న బంగాళదుంప కూర స్టఫ్ చేసుకోండి. దాని తర్వాత ఒక లేయర్ పెరుగు వేసుకోండి. పెరుగు మీద ఇంకో లేయర్ గ్రీన్ చట్నీ, అలాగే రెడ్ చట్నీ వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఆర్డర్లోనే వేసుకోండి, అప్పుడే కరెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది.
ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అలా చిన్న ముక్కలు కట్ చేసి ఉల్లిపాయలతో స్టఫింగ్ చేసుకోండి. ఓకే, కుదిరితే వీడియో సేవ్ చేసుకోండి, అప్పుడు మీరు చేసేటప్పుడు మీకు చూసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు లైట్గా ఆయిల్లో వేయించిన పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసిన తర్వాత దీంట్లోకి మళ్ళీ ఇంకో రౌండ్ గ్రీన్ చట్నీ వేసుకోండి. కొంచెం కొంచెం గ్రీన్ చట్నీ బయట పడినా పర్వాలేదు, ఏం అవ్వదు, అదే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెడ్ చట్నీ ఇంకొకసారి వేసుకొని మళ్ళీ పెరుగుతో ఇలా టాపింగ్ చేసుకోండి. ఇంకా సేవ్ ఉంటుంది కదా, భుజియా అంటారు, దీన్ని కూడా పైన టాపింగ్ చేసుకోండి. ఇది మల్టిపుల్ లేయర్స్ టాపింగ్ చేసుకుంటా, అంటే ఒకసారి చేసాం కదా, ఇప్పుడు టమాటో వేస్తాం, టమాటోతో పాటు మనం నెక్స్ట్ ఏం వేస్తాం అంటే క్యారెట్ వేసుకుంటాం. ఈ రెండు వేయకపోతే ఓకే, కానీ వేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. వాడు కూడా వేస్తాడు, మీరు కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం బండి మీద తిన్నప్పుడు. ఇప్పుడు దీని మీద పెరుగు ఇంకొక లేయర్ టాపింగ్ వేసుకోండి. అలాగే దీంట్లోకి మనం ఇంకా కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి టాపింగ్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే మీరు టాపింగ్ కరెక్ట్గా ఫాస్ట్గా చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇలాంటి బౌల్లో వేసుకుంటే మనకు ఒకవేళ ఏదైనా పూరి కరిగిపోయినా కూడా మనకి ఏంటంటే బయట పడిపోకుండా ఉంటుంది అనమాట. ఇంకా చివరిగా భుజియా ఒకసారి వేసుకొని పెరుగుతో టాపింగ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. చాలా స్నాక్స్ చేశాను ఛానల్లో, అవి కూడా చూడండి. నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. చిన్న యూట్యూబర్స్కి మీ సపోర్ట్ ఉంటే ఎంతో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.